సంజయ్ కపూర్ ఎస్టేట్. ఈ పేరు ఇప్పుడు కుటుంబ కలహాలు, కుట్రలకు పర్యాయపదంగా మారింది. లాయర్స్ వాదనలతో కోర్టు హాలు దద్దరిల్లింది. కరీష్మా కపూర్ పిల్లల తరపు సీనియర్ అడ్వకేట్ సంజయ్ కపూర్ మూడవ భార్యను ఉద్దేశిస్తూ ఆమె ఒక సిండ్రెల్లా సవతి తల్లిలా ప్రవర్తిస్తోంది అంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు. కారణం ఏంటి? సంజయ్ కపూర్ సమర్పించిన వీలునామాపైనే ప్రధాన వివాదం. ఆ వీలునామా మేనిఫెస్ట్లీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్, అంటే స్పష్టంగా నకిలీది. ఇదొక కుట్ర. క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి తమ వద్ద డిజిటల్ ఫుట్ ప్రింట్ సహా అన్ని ఆధారాలు ఉన్నాయని కరీష్మా పిల్లల తరపు లాయర్లు వాదించారు. సాక్ష్యం ఏమిటి? వీలునామా చివరిసారిగా ఎడిట్ చేయబడినప్పుడు సంజయ్ కపూర్ ఎక్కడ ఉన్నారు? ఆయన కరీష్మా కపూర్ కుమారుడితో కలిసి హాలిడేలో ఉన్నారు. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ గా ఉన్న ఆ వీలునామాను ప్రియా కపూర్ డైరెక్టర్ గా చేసిన వ్యక్తి ఎడిట్ చేశారని సాక్ష్యాలు ఉన్నాయి. నకిలీ వీలునామా సృష్టించడానికి ప్రయత్నించడం జీవిత ఖైదుకు దారి తీయవచ్చు. 30,000 కోట్ల ఆస్తి కోసం సాగుతున్న ఈ లీగల్ బ్యాటిల్ ప్రతిరోజు కొత్త సంచలనాలతో కోర్టు డ్రామాకు తెరలేపుతోంది. ఇకపై ఏం జరగనుంది? వేచి చూడాలి.